ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం చుట్టూ చేరి మరి వాక్యాన్ని ధ్యానించడానికి, అలాగే ఇప్పటివరకు దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో పరిస్థితులు అనుకూలంగా లేవు. సాతానుడు బాగా ఫైట్ చేస్తున్నాడు, బట్ విజయం మాత్రం మనదే. ఆమేన్. ఎందుకంటే సాతానుడు మన దేవుడు జయించాడు. హల్లెలూయా. సో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడును. ఆమేన్. మృతుల్లో నుంచి ఆది సంభూతుడిగా లేచాడండి. ఆది సంభూతుడు అంటే మృతుల్లో నుంచి లేచిన మొట్టమొదటి వ్యక్తి అని. ఆమేన్. సో మన దేవుడు మృతుల్లో నుంచి లేచిన మొట్టమొదటి దేవుడు. ఆమేన్. లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయనుగాక. ఆమేన్. తలల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మమ్మల్ని రాజులుగా యాజకులుగా చేసిన గొప్ప దేవా, మీకు స్తోత్రం. అయా, మీరు కాచిన రక్తం ద్వారా మా పాపాలన్నింటినీ కూడా శుద్ధి చేసి కడిగి, అయా మమ్మల్ని పవిత్రులుగా చేసి, అయా నా తండ్రి మీ రాజ్యానికి వారసులు చేసిన దేవా, మీకు స్తోత్రము తండ్రి. ఈ లోకంలో ఏ సబ్బు కూడా, ఏ చాకలి వాని సబ్బు కూడా ప్రభువా మా పాపాలని కడగలేదు. కానీ జీవము కలిగిన దేవా, నీవే శరీరం ధరించుకొని వచ్చి అయా నా తండ్రి నీకు రాయన రక్తాన్ని కార్చి ప్రభువా, ఆ రక్తం ద్వారా నా తండ్రి మా పాపాలన్నింటినీ కూడా తీసివేసి తుడిచి కడిగిన దేవా, మీకు స్తోత్రం. అయా మేము నాయన దేవుని వల్లే పరిశుద్ధులుగా, అయా నా తండ్రి దేవుడు ఏ విధంగా పవిత్రుడిగా ఉన్నాడో ఆ విధంగా మేము కూడా ఉండునట్లుగా మమ్మల్ని ముడత, మచ్చ, డాగు, కళంకము లేనటువంటి ఒక అయా నా తండ్రి వధువుగా తీర్చిదిద్దినందుకే స్తోత్రము నా తండ్రి. ప్రభువా, ఈ సమయంలో అయా నా తండ్రి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రభువా, అయా నా తండ్రి మీ కుమారుడు థామస్ గారు ఈ కూటాన్ని ఏర్పాటు చేసి ఉండగా తండ్రి, ఈ సమయంలో మీరే రంగం మీదకి రండి ప్రభువా. వాక్యం ద్వారా అయా నా తండ్రి ఈ కుటుంబాన్ని అలాగే మమ్మల్ని కూడా దీవించమని, ఆశీర్వదించమని. ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుని తండ్రి. ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకైతే తెలియదు. కానీ జీవము కలిగిన దేవా, నా దోషముల అపరాధములను మన్నించి అయా మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడమని, అయా మమ్మల్ని ఆశీర్వదింపజేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మంచిది. మరి ఛార్జింగ్ అయిపోయిందా? ఓకే. చాలా సంతోషం. మరి సహోదరుడు థామస్ గారు అలాగే సహోదరి మరియమ్మ గారుల ఎన్నో వివాహ వార్షికోత్సవం ఇది 29. ప్రైజ్ ది లార్డ్. 29 అయిపోయి 30. ఆమేన్. సో దేవుడు వారి వివాహ బంధాన్ని దీవించాడు. మరి 2 కుమారుల్ని అలాగే కుమార్తెని ఇచ్చాడు. అలాగే వారికి కూడా పిల్లల్ని ఇచ్చాడు. అలాగే వాళ్ళకి మరి థామస్ గారికి ఇప్పుడు మనవాళ్ళు కూడా ఉన్నారు. 2 మనవాళ్ళు.
ఆమేన్. మూడోవాడు రెడీ అవుతున్నాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మూడోవాడు కాదు కానీ 3 అమ్మాయి కావాలని చెప్పి ఆశపడుతున్నారు. దేవుడు వాళ్ళ కోరికను తీర్చునుగాక. ఆమేన్. సరే, నిజంగా ఈ వివాహ బంధాన్ని, వివాహ వ్యవస్థని దేవుడే ఏర్పాటు చేశాడండి. ఆమేన్. సో మొట్టమొదటగా దేవుడు ఏదైనా తోటలో చేసింది అవ్వాదముల వివాహం. ఆమేన్. సో అవ్వాదములకి వివాహం ఎవరు చేశారంటే స్వయంగా దేవుడే చేశాడు. హల్లెలూయా. అంటే వివాహం అనేది ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహ బంధంలోకి రావటం అనేది అది దేవుని యొక్క చిత్తమైనది. ఆమేన్. సో తద్వారా కుటుంబ వ్యవస్థని దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి ఒక స్త్రీ పురుషుడు వివాహ బంధం ద్వారా ఒకటై మరి వాళ్ళు కుటుంబాన్ని కలిగి ఉండటం అనేది దేవుని యొక్క చిత్తమైనది. ఆమేన్. అయితే ఈరోజు అనేక మంది దానికి వ్యతిరేకంగా మరి పనులు చేస్తూ ఉన్నారు. కొంతమంది వివాహాన్ని నిషేధిస్తున్నారు, కొంతమంది పిల్లల గంటాన్ని మానేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా చేసే పాపాలై ఉన్నాయి. ఆమేన్. కానీ దేవుని చిత్తం ఏంటంటే మనం స్త్రీ పురుషులు వివాహం ద్వారా ఒకటై మరి పిల్లల్ని కానీ వాళ్ళని దేవుని యొక్క వాక్యానుసారంగా పెంచడమే తల్లిదండ్రులుగా దేవుడిచ్చిన బాధ్యత అయినది. హల్లెలూయా. సో ప్రవక్త అంటాడు, ఒక భార్య భర్తకి దేవుడు బిడ్డల్ని ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళని వీళ్ళని పెంచుతారు, వీళ్ళని దేవుని యొక్క వాక్యంలో వీళ్ళు పెంచగలరు అనేటువంటి నమ్మకాన్ని వాళ్ళ మీద దేవుడు ఉంచాడని అర్థం అంట. హల్లెలూయా. సో ఆ విషయాన్ని తెలియక తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పడితే అలాగా పెంచుతున్నారు. ఏదో అందరికీ పుడుతున్నారు, మాకు కూడా పుట్టారు, సో కాబట్టి వాళ్ళు ఏదో పెరుగుతారులే అన్న నిర్లక్ష్యంగా వాళ్ళని పెంచడం అనేది ఈ రోజులు చూస్తున్నాం. కానీ ప్రియ సోదరి సోదరులారా, మనకి బిడ్డలు పుట్టారంటే అది దేవుని యొక్క అనుగ్రహమైనది. ఆమేన్. సో యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్గా మనకు పిల్లలు పుట్టట్లేదు, కానీ దేవుడే పిల్లల్ని పుట్టించాడు. ఆమేన్. అంటే దాని అర్థం దేవుడు మన మీద నమ్మకం ఉంచాడంట. సో ఆ పిల్లలు ఎవరు అని అంటే వాళ్ళు మన పిల్లలు కాదు కానీ దేవుని పిల్లలై ఉన్నారు. హల్లెలూయా. సో దేవుని పిల్లల్నే మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేనికోసం అంటే వాళ్ళని దేవుని యొక్క వాక్యంలో పెంచడానికి. ఆమేన్. కాబట్టి మరి ఆ విధంగా దేవుడు సహోదరుడు థామస్ గారిని మరియమ్మ గారిని దీవించాడు, బిడ్డలను ఇచ్చారు. మరి వాళ్ళు దేవుని యొక్క వాక్యంలో పెంచారు. కాబట్టి ఈరోజు తన కుటుంబం అంతా కూడా మరి దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉన్నది. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. వాళ్ళందరూ కూడా రక్తం కింద ఉన్నారు. సో కాబట్టి సహోదరుడు థామస్ గారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. సో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కొరతను కూడా దేవుడు తీర్చునుగాక. ఆమేన్. సరే, మంచిది. మనం ఈ సమయంలో వాక్యంలోకి వెళదాం. సో ఒకసారి చదువుకున్న వాక్య భాగం నుంచి ఒకసారి మళ్ళీ అదే చదువుదాం. 1వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి మనం చదువుదాం. మనలను ప్రేమించుచు, ఆమేన్, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. సో మనల్ని ప్రేమించాడంట ఎవరు? దేవుడు. సో దేవుడు ప్రేమించి తన రక్తం వలన, ఆమేన్. సో దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎవరు రక్తం ఇచ్చాడంట? తన రక్తమే. సో యేసు ప్రభు ఎవరనంటే దేవుడే అన్నాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు రెండో దేవుడో మూడో దేవుడో కాదండి, యేసు ప్రభువే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరి రక్తం వల్ల మన పాపాలు కడగబడ్డాయంటే దేవుని రక్తం వల్ల కడగబడ్డాయి. హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తే దేవుడే ఉన్నాడు, యేసుక్రీస్తే అద్వితీయ దేవుడే ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి, ఆమేన్, విడిపించిన వానికి అన్న దగ్గర ఫుట్నోట్లో 4 ప్రాచీన ప్రతుల్లో కడిగిన వానికి అని పాట సారాంశం. ఆమేన్. సో ఇక్కడ ఏముందంటే యాక్చువల్గా తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను కడిగిన వానికి. హల్లెలూయా. సో యేసుక్రీస్తు తన రక్తం ద్వారా ఏం చేశాడంటే మన పాపాలని కడిగాడంట. ఆమేన్. సో మన పాపాలని కడగడానికి ఉన్నటువంటి పర్ఫెక్ట్
లిక్విడ్ కానీ పర్ఫెక్ట్ సోపు కానీ ఏంటి అని అంటే అది దేవుని రక్తమైనది. హల్లెలూయా. సో ఏ మనుషుని రక్తం కానివ్వండి, ఈ లోకంలో ఏ సబ్బు కానివ్వండి, ఏ సర్ఫ్ కానివ్వండి మన పాపాలని కడగలేదు. కేవలం దేవుని రక్తం మాత్రమే మనల్ని కడగగలదు. ఎందుకు అనంటే అది దేవుని రక్తం కాబట్టి. హల్లెలూయా. సో ఎందుకు దేవుని రక్తమే అనంటే దేవుని రక్తమే పరిపూర్ణమైంది కాబట్టి. ఆమేన్. సో ఎందుకు పరిపూర్ణమైంది? మరి మనిషి రక్తం పరిపూర్ణం కాదా అనంటే మనిషి రక్తం పరిపూర్ణం కాదు. ఎందుకంటే మనిషి రక్తము పాపం వలన మలినమైపోయింది. కానీ దేవుని రక్తము అది పాపం వలన మలినం కాలేదు, కానీ అది పరిపూర్ణమైన రక్తమైనది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు యొక్క రక్తము అది దేవుని రక్తం, అది పరిపూర్ణమైన రక్తం కాబట్టి అది గనక కడిగిందా ఒక మనిషిని, ఆమేన్, అది గనక ఒక మనిషిని కడిగితే ఎలా కడుగుద్ది? పరిపూర్ణంగా కడుగుద్ది. హల్లెలూయా. సో యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళకి ఇక ఎలాంటి దిగులు చింత అవసరం లేదండి. ఆమేన్. సో నేను రక్తం కింద కడగబడ్డాను అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నన్ను పరిపూర్ణంగా కడిగాడు కాబట్టి నాలో ఉన్నటువంటి చెడు అలవాట్లు కానివ్వండి, ఇంకేదైనా సరే మాటలు బూతులు కానివ్వండి, నా హృదయంలో ఏదైనా సరే లోకానికి సంబంధించినటువంటి ఆలోచన కానీ ఉన్నట్లయితే వాటన్నిటి నుంచి కూడా దేవుని రక్తం కడగల సామర్థ్యం కలిగి ఉన్నది. హల్లెలూయా. సో ఈరోజు మనం అనుకోవచ్చు, నేను పలానా అలవాటు కలిగి ఉన్నాను, బూతులు మాట్లాడుతున్నాను, సినిమాలు చూస్తున్నాను, యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాను, సో వీటన్నిటి నుంచి నేను విడుదల పొందగలనా? నేను ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాను వీటి నుంచి విడుదల పొందాలని. అయితే ఇందులోంచి నేను పొందగలనా, విడుదల పొందగలనా అన్నంతగా మనకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకున్న అలవాట్లు అంత బలంగా ఉంటాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, నీవు నేను గనక యేసుక్రీస్తు రక్తం కిందకి వస్తే, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడితే, అది ఎంత బలమైన అలవాటైనా సరే దాని నుంచి అది మనల్ని కడిగేస్తుంది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రక్తం కిందకి వచ్చి మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇది పోతుందా పోదా, ఇది చాలా బలంగా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి అలవాటు ఇది. సో ఇది చాలా బలంగా అంటుకు పెట్టుకొని ఉంది నాకు. మరి దీన్ని ఈ రక్తం యేసుక్రీస్తు రక్తం తీసేయగలదా అని చెప్పంటే ఎస్, యేసుక్రీస్తు రక్తం మాత్రమే తీసేయగలదు. ఎందుకంటే ఇది పరిపూర్ణమైన రక్తమైనది కాబట్టి మనల్ని పరిపూర్ణంగా కడగలదు అది. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ పరిపూర్ణమైనటువంటి రక్తాన్ని ఇప్పుడు మనం కలిగి ఉండాలి. ఈ పరిపూర్ణమైనటువంటి రక్తాన్ని మనము పూసుకోవాలి. అప్పుడు మాత్రమే మన యొక్క పాపాల నుంచి మనము కడగబడతాం. ఆమేన్. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి, ఈరోజు మన అంశం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం రక్తం కార్చాడు. సో ఆ 2000 సంవత్సరాల క్రితం రక్తం కార్చినటువంటి ఆ రక్తం క్రిందకి 2000 సంవత్సరాల తర్వాత నేను వచ్చాను. ఇప్పుడు నేను ఆ రక్తాన్ని ఎలా పూసుకోగలను? నేను ఆ రక్తం చేత ఎలా కడగబడగలను నేను? ఆమేన్. సో ఇది ఈరోజు మనకి ప్రశ్న. హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తు రక్తం కిందకి రావటం అంటే, యేసుక్రీస్తు రక్తంతో కడగబట్టం అంటే దాని అర్థం ప్రియ సోదరి సోదరులారా, అది లిటరల్ బ్లడ్ మనం అప్లై చేసుకోవటం కాదు. అక్షరార్థమైనటువంటి యేసుక్రీస్తు రక్తాన్ని మనం పూసుకోవటం కాదు. ఎందుకనంటే యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు మనకు అవైలబుల్లో లేదు, అందుబాటులో లేదు అది. మరి యేసుక్రీస్తు రక్తంతో మనం ఎలా కడగబడతాం ఇప్పుడు మరి? ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు రక్తంతో మనం కడిగబడినప్పుడు మన పాపాలు అనేవి పోతాయి. ఆమేన్. అయితే మరి ఇప్పుడు ఆ రక్తం చేత మనం ఎలా కడగబడతాం? హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు రక్తం అంటే ఏంటి? ఈరోజు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రక్తం అంటే ఆయన శరీరంలో ప్రవహించేది. మరి ఈరోజు మరి మనకి రక్తం ఏంటి? అసలు యేసుక్రీస్తు రక్తం అనగా ఏమిటి? అది తెలుసుకుంటే దాన్ని మనం పూసుకోవచ్చు. హల్లెలూయా. సో అది ఏంటో ఈరోజు మనం వాక్యం ద్వారా చూస్తే దాని కింద ఇప్పుడు మనం వెళ్ళవచ్చు. మన పాపాల నుంచి మనము కడగబడవచ్చు. మన ప్రతి అలవాటు నుంచి, చెడు అలవాటు నుంచి కూడా మనము కడగబడవచ్చు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు రక్తం అంటే ఏంటో మనం చూడాలి. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా,
ఒకసారి యేసుక్రీస్తు రక్తం అంటే ఏంటో ఒకసారి చూడటానికి మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు రక్తం అంటే ఏంటి? ఇప్పుడు 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను. ఆమేన్. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆదియందు వాక్యం ఉన్నదంట. ఆమేన్. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమేన్. సో ఇప్పుడు ఈ వాక్యం ఏంటంట? దేవుడు. వాక్యం ఎవరు? దేవుడు. అయితే ఆదియందు వాక్యం ఉండెను రాయబడింది. ఆమేన్. సో దేవునికి అసలు ఆది అంతం ఉంటుందా? లేదు. కానీ ఇక్కడ ఏం రాయబడింది అంటే ఆదియందు వాక్యం ఉండెను. ఆమేన్. అంటే మరి ఆది కంటే ముందే ఉంది. మరి ఆదియందు వాక్యం ఉంది, ఆదియందు వాక్యం వచ్చి అంటే ఎక్కడైతే ఒక బిగినింగ్, ఒక ఆరంభం అనేది ఉందో అక్కడ చూస్తే మనకి ఏముంది? అక్కడ వాక్యం ఉంది. ఆమేన్. మరి ఆ ప్రారంభానికి ముందే ఉంది. మరి అలాంటే ఆ ప్రారంభానికి ముందు దేవుడు ఒక నిత్య శక్తిగా ఉన్నాడు. ఆయన సర్వం కూడా వ్యాపించి ఉన్నాడు. హల్లెలూయా. సో సర్వ మండలాలని, ఆ శూన్యం అంతటినీ కూడా దేవుడు నిత్య శక్తిగా వ్యాపించి ఉన్నాడు. ఆయన అంతటా, అక్కడ, అన్ని చోట్ల, అన్ని కాలాల్లో ఉన్న దేవుడే ఉన్నాడు. ఆయన అదృశ్యుడై ఉన్నాడు. ఆయన ఎవరికి కూడా కనపడే దేవుడు కాదు. అందుకోసం రాయబడింది దేవుణ్ణి ఎవరో కూడా చూడలేదంట. హల్లెలూయా. అయితే మరి వాక్యం ఏంటి మరి? ఆమేన్. మరి వాక్యం దేవుడు అంటున్నాడు కదా అని అంటే ఇది ప్రారంభంలో, అంటే దేవుడు ఒక ప్రారంభాన్ని తీసుకొని వస్తున్నాడు. ఆ ప్రారంభంలో ఏమైందంటే దేవుడు ఏదైతే ఉన్నాడో దేవుడి లోపల కొన్ని ఆలోచనలు ఉన్నాయి, దేవుని లోపల కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. సో అవన్నిటినీ కూడా ఆయన నెరవేర్చాలి అని అంటే, అవన్నిటినీ కూడా మరి ఉనికిలోకి తీసుకొని రావాలి అని అంటే దేవుడు ఆయన ఏం చేశాడంటే మొట్టమొదటిగా తనను తాను ఒక దృశ్య రూపంలోకి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. సో అనగా ఆ దృశ్య రూపం ఏదో కాదు కానీ అదే ఆదియందు వాక్యము. హల్లెలూయా. సో ఇప్పుడు వాక్యం అంటే ఏంటి అసలు? ఆమేన్. నేనేం చెప్పాను? అదృశ్యమైన దేవుడు దృశ్య రూపంలోకి వచ్చాడు, అదే వాక్యం అంటున్నాను నేను. ఆమేన్. సో దేవుడు ఒక ఆలోచనగా ఉన్నాడు, దేవుడు కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. సో ఆ ఆలోచన నెరవేర్చుకోవడం కోసము ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు దృశ్య రూపంలోకి వచ్చాడు. ఆయన్నే వాక్యం అంటున్నాం. ఆమేన్. అసలు వాక్యం అంటే ఏంటి? మాట అంటే ఏంటి? ఆమేన్. మాట అంటే ఏంటో తెలుసా? మనకి ఒక ఆలోచన ఉంటుంది. ఆమేన్. మనకి లోపల ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనని వ్యక్తపరచడమే మాట అంటే. హల్లెలూయా. అంతేనా? మాట అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? మన లోపల ఉన్నటువంటి ఆలోచనని బయటికి చెప్పడమే, వ్యక్తపరచడమే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. సో ఇప్పుడు ఆదియందు వాక్యం ఉండెను అంటే దాని అర్థం దేవుని యొక్క ఆలోచన అది కనపడట్లేదు. దేవుని యొక్క ఆలోచన అది అదృశ్య రూపంలో ఉంది. ఆమేన్. సో అది ఇప్పుడు వ్యక్తపరచబడతా ఉంది. ఆమేన్. అది ఇప్పుడు దృశ్య రూపంలోకి వచ్చింది కాబట్టి అది వాక్యం అనబడతా ఉంది. ఆమేన్. సో ఇప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ఆ వాక్యం అంటే మనం ఏమనుకుంటున్నాం? మాట అనుకుంటున్నాం, అది సౌండ్ అనుకుంటున్నాం. మనం దాన్ని ఏమనుకుంటున్నాం? అది స్వరం అనుకుంటున్నాం. కాదు కాదు కాదు. వాక్యం అంటే అది వెలుగై ఉన్నది. హల్లెలూయా. వాక్యం అనగా అది ఒక రూపం కలిగినటువంటి వెలుగై ఉన్నది. ఆ వాక్యం అనగా ఏదో కాదు, అది అగ్ని స్తంభమైనది. ఆ వాక్యం అనగా ఏదో కాదు, అది దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. సో వాక్యం అంటే ఏమిటి అని అంటే వ్యక్తపరచబడినటువంటి దేవుని యొక్క ఆలోచనే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఆ వాక్యమే మొట్టమొదటగా బయటకు వచ్చింది.
దేవునిలో నుంచి అది వచ్చింది. అంటే దాని అర్థం అదృశ్య రూపంలో ఉన్నటువంటి దేవుడు తనను తాను దృశ్య రూపంలోకి వచ్చాడు, కనబడే రీతిగా వచ్చాడు. సో కాబట్టి వాక్యమే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. సో కనపడని విశ్వాన్ని సమస్తాన్ని కూడా నింపిన దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే ఒక వెలుగులాగా, ఒక అగ్ని స్తంభంలాగా ఆయన వచ్చాడు. అగ్ని స్తంభంలోకి తను తాను కుమరించుకున్నాడు. ఆమేన్. సో పట్టజాలను విస్తారమైనటువంటి దేవుడు ఇప్పుడు ఒక చిన్న అగ్నిస్తంభంలాగా వెలుగులోకి ఆయన తనను తాను తీసుకొని వచ్చుకున్నాడు. సో అదే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఇంకో చోట రాయబడింది, ఆ వాక్యము సర్వ సృష్టికి కూడా ప్రారంభం అంట. ఆమేన్. సో ఇప్పుడు ఇదంతా చూస్తున్నంత మన సృష్టి కదా, ఈ సృష్టికి ఎక్కడో చోట బిగినింగ్ ఉంది, ఒక ప్రారంభం ఉంది. ఆమేన్. సో ఆ ప్రారంభం ఎవరంటే వాక్యమై ఉన్నది. ఆమేన్. ఆ ప్రారంభం ఎవరంటే దేవుని కుమారుడై ఉన్నాడు. ఆ వాక్యాన్నే మనం అగ్నిస్తంభం అంటున్నాం, ఆ వాక్యాన్నే మనం లోగోస్ అంటున్నాం, ఆ వాక్యాన్ని మనం అగ్నిస్తంభం అంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలు నడిపించింది చూసారా? ఆమేన్. ఆ అగ్నిస్తంభం ఏదో కాదు, అదే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఇదేంట్రా అగ్నిస్తంభం ఏంటి, వాక్యం అంటున్నావు ఏంటి? అగ్నిస్తంభం అంటే అది వాక్యం ఎలా అవుతుంది అని అంటే, వాక్యం అంటే ఇందా చెప్పాను ఏంటి వాక్యం అనగా వ్యక్తపరచబడినటువంటి ఆలోచన. ఆమేన్. వ్యక్తపరచబడినటువంటి ఆలోచనే వాక్యమైనది. అంతేగాని మనం అర్థం చేసుకున్నట్టు కాదండి. మనం ఏమో మాట అనగానే, వాక్యం అనగానే మనం అర్థం చేసుకుంటున్నాం, మన నోటి నుంచి వచ్చే సౌండ్ అనుకుంటున్నాం. కాదు. అసలు వాక్యం అనగా అర్థం ఏంటంటే వ్యక్తపరచబడినటువంటి ఆలోచన. సో వ్యక్తపరచబడినటువంటి ఆలోచన ఇప్పుడు ఆ వెలుగుగా వచ్చింది. ఇప్పుడు ఆయనే దేవుడై ఉన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు ఆ దేవుడు, వాక్యంగా ఉన్న ఆ దేవుడు ఇప్పుడు ఏమయ్యాడంట? మనం దేనికోసం ఇదంతా మాట్లాడుతున్నామంటే రక్తం గురించి. ఆమేన్. అసలు రక్తం అంటే ఏంటి? ఓకే. సో ఆయన ఏమయ్యాడంట? కింద చదవండి 14వ వచనం. ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. హల్లెలూయా. సో ఇప్పుడు అదే వాక్యము, అదే దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? శరీరం ధరించుకొని వచ్చాడంట. హల్లెలూయా. సో తనకంటూ ఒక శరీరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఆ వాక్యంగా, ఆ వెలుగులో, ఆ అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు తను సంపూర్ణంగా ఎక్కడ కుమరించుకున్నాడు? శరీరం, యేసు అనేటువంటి శరీరంలోకి వచ్చాడు. హల్లెలూయా. సో ఇప్పుడు యేసు ఎవరనంటే ఆయనే దేవుడే అన్నాడు. హల్లెలూయా. కానీ చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ఒక దేవుడు, అగ్నిస్తంభం ఇంకొక దేవుడు. ఆయనేమో యెహోవా అయితే ఆయనేమో కుమారుడు అని చెప్పి అనుకుంటున్నారు. కాదండి, ఆ అగ్నిస్తంభమే శరీరంలోకి వచ్చింది. హల్లెలూయా. అగ్నిస్తంభం కొంత అక్కడ కొంత ఇక్కడ లేదు. అగ్నిస్తంభం పూర్తిగా ఎక్కడికి వచ్చింది? యేసు అనేటువంటి శరీరంలోకి వచ్చింది. సో ఇప్పుడు దేవుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఆ వాక్యము శరీరం అయింది. ఈ వాక్యంలో ఇప్పుడు ఈ శరీరంలో ఏముంది? రక్తం ఉంది. హల్లెలూయా. సో ఇప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు ఆ వాక్యం ఏమైందంటే రక్తమైంది. ఆ వాక్యం ఏమైంది? రక్తమైంది. అంటే దాని అర్థం మరియమ్మ గర్భంలో ఏం జరిగింది అసలు? హల్లెలూయా. మరియమ్మ గర్భంలో ఏం జరిగిందంటే ప్రియ సోదరి సోదరులారా, మరియమ్మకి యాక్చువల్గా స్త్రీలకి ఏమంటారు దాన్ని, విత్తనం అనేది ఉండదండి. స్త్రీకి విత్తనం అనేది ఉండదు, స్త్రీకి సంతానం అనేది ఉండదు. కేవలం వాళ్ళకి గుడ్డు మాత్రమే ఉంటుంది. ఆమేన్. కానీ వాళ్ళ లోపలికి విత్తనం రావాలా. హల్లెలూయా. వాళ్ళ లోపలికి జీవం వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు గర్భం ధరిస్తారు. ఆమేన్. సో స్త్రీకి విత్తనం ఉండదు, స్త్రీకి సంతానం ఉండదు. మరి ఎవరికి ఉంటుంది? పురుషుడికి ఉంటుంది. హల్లెలూయా. ఎందుకనంటే పురుషుని యొక్క కణంలోనే జీవం ఉంటుంది, స్త్రీ యొక్క అండంలో జీవం ఉండదండి. ఆమేన్. సో పురుషుని యొక్క కణం ద్వారానే ఆ బిడ్డ యొక్క రక్తం అనేది ఏర్పడుతుంది. రక్తము ప్రాణం అని బైబిల్ చెప్తోంది. హల్లెలూయా. సో ఒక బిడ్డ
గర్భం ధరించినప్పుడు ఆ బిడ్డలోకి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే పురుషుడి నుంచి వస్తుంది, స్త్రీ నుంచి కాదండి. అందుకోసమే ఆ బిడ్డ ఆ పేరు ఎవరి పేరు పెడతారు? తండ్రి పేరు పెడతారు, తల్లి పేరు పెట్టరు. ఆమేన్. దానికి కారణం ఏంటంటే ఆ బిడ్డ యొక్క దేహంలోకి ప్రాణమైనటువంటి ఆ రక్తం ఎక్కడి నుంచి వస్తుందంటే పురుషుడి నుంచి వస్తూ ఉంది. హల్లెలూయా. అయితే బైబిల్లో ఒక విచిత్రమైనటువంటి వాగ్దానం చేశాడు దేవుడు. ఏంటంటే ఆదికాండంలో అవ్వను చూసి నీ సంతానానికి స్త్రీ సంతానం, ఆమేన్, స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి నేను వైరం పెడతాను, స్త్రీ సంతానము సర్ప సంతానం యొక్క తలను చితగొడుతుందని చెప్పి దేవుడు ఒక విచిత్రమైన వాగ్దానం చేశాడు. ఆమేన్. అక్కడ ఏమంటున్నాడంటే స్త్రీకి సంతానం ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే స్త్రీకి ఒక స్త్రీ ఉంటుందంట, ఆ స్త్రీ ఓకే జీవకణాన్ని కలిగి ఉంటుందంట. అంటే దాని అర్థం పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా, ఆమేన్, పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా తనకు తానే ఒక జీవాన్ని కలిగి ఉంటుంది. హల్లెలూయా. సో ఆ మాటకి ఇంకా విపులంగా యెషయా గ్రంథంలో దేవుడు వచ్చి ఇంకొంచెం వివరించాడు దాన్ని. ఆమేన్. అక్కడ ఆదికాండంలో ఏమో స్త్రీ సంతానం అన్నాడు, దాన్ని యెషయా గ్రంథంలోకి వచ్చేసరికి ఇంకొంచెం వివరించాడు. ఏమన్నాడంటే ఒక కన్యక గర్భవతి కుమారుని కనును. హల్లెలూయా. స్త్రీ సంతానం అంటే ఏంటి? ఒక కన్యక. పురుషుని కన్యక అంటే అర్థం ఏంటి? పురుషుణ్ణి కూడనటువంటి ఒక స్త్రీ పురుషునితో సంబంధం లేకుండా ఆమేన్ ఒక సంతానాన్ని కంటది. అంటే దాని అర్థం ఆ స్త్రీ ఆ సంతానం ఎవరిదంటే అది ఆమెదే. ఆమేన్. అయితే ఆ కణం, ఆ జీవకణం ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఇప్పుడు మరియమ్మ గర్భంలోకి వద్దాం. ఇప్పుడు మరియమ్మ గర్భంలో అండం ఆల్రెడీ ఆమెకి ఉంటుంది. మరి పురుషుడి యొక్క కణం కావాలి కదా, జీవకణం కావాలి కదా. ఆమేన్. సో జీవకణం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇప్పుడు ఈ వాక్యంగా ఉన్నాడే దేవుడు. హల్లెలూయా. సో ఈ వాక్యంగా ఉన్న దేవుడు శరీరం ధరించాడని బైబిల్ రాసింది, అంతేనా? వాక్యంగా ఉన్న దేవుడు శరీరం ధరించాడని చెప్పి అంటే అక్కడ ఏమైందనంటే ప్రియ సోదరి సోదరులారా, ఆ వాక్యంగా ఉన్న దేవుడు అంట తనను తాను ఆమేన్ సో తనను తాను సంపూర్ణంగా దించుకొని కుదించుకొని ఒక చిన్న శుక్రకణంలోకి వెళ్ళిపోయాడంట ఆయన. హల్లెలూయా. ఒక చిన్న శుక్రకణంగా ఆయన మారాడు. మారి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే మరియమ్మ గర్భంలోకి. హల్లెలూయా. సో అదృశ్యంగా ఉన్న దేవుడు, ఆమేన్, మహాకాశాలు పట్టదాలని దేవుడు ఒక వెలుగుగా వాక్యంగా వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఆ వాక్యంలో నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఒక చిన్న నలుసు, కంటికి మనం మాలు కంటి చూస్తే కనపడదండి ఆ నలుసు, అంత నలుసులాగా వచ్చాడంట ఆయన అక్కడికి. ఆమేన్. సో అంత గొప్ప దేవుడు. ఆమేన్. తగ్గి కుచించుకొని తనను తాను మొత్తం అంతా కూడా కుమ్మరించుకోండి. ఎక్కడంటే చిన్న జీవకణంలో నలుసు. హల్లెలూయా. సో దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడంటే మరియమ్మ గర్భంలో. సో ఇప్పుడు మరియమ్మ గర్భం ధరించింది. ఇప్పుడు ఆ శిశువుకి రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆ కణంలో నుంచి వస్తుంది. హల్లెలూయా. సో ఆ కణంలో నుంచి వచ్చిన రక్తము ఇప్పుడు ఎవరిదేనంటే అది స్వయంగా దేవుడిదే అన్నది. హల్లెలూయా. సో ఆ రక్తంలో ఉన్నటువంటి జీవం ఎవరిదేనంటే అది దేవుని జీవం అన్నది. హల్లెలూయా. అందుకోసమే బైబిల్ రాయబడింది మనము దేవుని రక్తం వల్ల కడగబడ్డాం. మనం దేవుని రక్తంతో కడగబడ్డాం. అర్థమైందా? వాక్యం అదృశ్య రూపంలో ఉన్న దేవుడు వాక్యం రూపంలోకి వచ్చాడు, అగ్నిస్తంభంలాగా వచ్చాడు. ఇప్పుడు అగ్నిస్తంభం ఒక శుక్రకణంలోకి వచ్చింది. ఆ శుక్రకణం ద్వారా ఇప్పుడు ఏమైందంటే రక్తం అనేది ఏర్పడింది. ఆ రక్తం యేసుక్రీస్తు రక్తమైనది. ఆ రక్తమే దేవుని రక్తమైనది. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క రక్తం అనేది ఏర్పడింది. అసలు రక్తం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని అంటే ఆ రక్తంలో ఏమున్నదంటే జీవం ఉన్నది. ఆ జీవం కావాలి మనకి, అది ఇంపార్టెంట్. హల్లెలూయా. సో రక్తం అంటే ఎరుపు లేదంటే ఆ నీళ్ళగా ఉంటుంది, దాని గురించి కదా మాట్లాడుతుంది. ఆమేన్. ఆ రక్తంలో జీవం అనేది దాని గురించి మాట్లాడుతున్నాం మనం. హల్లెలూయా. సో కాబట్టి యేసుక్రీస్తు ఆ విధంగా దేవుని యొక్క రక్తాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. సో ఆయన ఆ ప్రాణత్యాగం చేశాడు. ఆ రక్తకణం ఏదైతే ఉందో ఆ రక్తకణం అనేది
బద్దలైపోయింది ఆ కలవరి శిలువలో. ఆమేన్. సో ఆ రక్తంలో ఉన్నటువంటి జీవం ఆ కలవరి శిలువలో ఏమైందంటే అది బయటకు వచ్చింది. హల్లెలూయా. సో ఆ జీవం ఎవరిదో, అది ఏదో కాదు కానీ అదే పరిశుద్ధాత్మ అయినది. ఆమేన్. యేసుక్రీస్తు రక్తంలో ఉన్న జీవం ఏంటంటే అది పరిశుద్ధాత్మ అయినది. సో ఆ పరిశుద్ధాత్మ ఏమైందంటే ఆ కలవరి శిలువలో బయటకు వచ్చిన పరిశుద్ధాత్మ పెంతుకోస్తు దినాన, ఆమేన్, మరలా ఎవరి మీదకి వచ్చిందంటే అపోస్తుల మీదకి, ఆది సంఘం మీదకి వచ్చింది. హల్లెలూయా. సో వాళ్ళందరూ కూడా జీవాన్ని పొందుకున్నారు, పరిశుద్ధాత్మని పొందుకున్నారు. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు మరి అది 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రక్తం మాకు అర్థమైపోయింది. అందులో దేవుని యొక్క జీవం ఎలా వచ్చిందో అర్థమైంది. అందులో దేవుని యొక్క జీవం ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఆ రక్తంతో ఎలా కడుక్కోవాలి? మరి ఆ రక్తం కిందకి మనం ఎలా రావాలి? హల్లెలూయా. సో ఎలా రావాలి అని అంటే ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యం ఇంకా తెలియజేస్తుంది ఏంటి అని అంటే, దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది. ఆమేన్. దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది. ఓకే, ఇందాక ఒక మాట చెప్పాను, మన మనకు ఆలోచన ఉంటుంది, మనకి ఆలోచన మనము బయటికి చెబితే అదే వాక్యము, అదే మాట. ఆమేన్. అలాగే ఇప్పుడు ఆ మాట వచ్చింది కదా బయటికి, ఆ మాట నెరవేరితే, హల్లెలూయా, ఆ మాట దృశ్య రూపంలోకి వస్తే అదే వెలుగై ఉన్నది. హల్లెలూయా. సో ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, నెరవేరిన అంటే దృశ్య రూపంలోకి అంటే, లేదంటే ఏమంటారు దాన్ని, వ్యక్తపరచబడినటువంటి ఆలోచన వాక్యం అయితే, ఆమేన్, శరీరం దాల్చినటువంటి వాక్యము వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఎలా చెప్తావు సహోదరుడా? ఒక మాట చెప్పాను నేను, ఆ మాట జరిగిందనుకో అది వెలుగు అంటున్నావు నువ్వు. విచిత్రంగా చెప్తున్నావు నువ్వు. ఆమేన్. ఎందుకనంటే ఇది బైబిల్లో ఉందండి ఆ మాట. ఆమేన్. సో ఇప్పుడు మనం ఆది కాండం చూసాం కదా, ఇప్పుడు దేవుడు వాక్యమే అన్నాడు. సో ఆయన వచ్చి ఆ అగ్నిస్తంభంగా ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే వెలుగు కమ్మని పలికాడు. హల్లెలూయా. వెలుగు కమ్మని పలికినప్పుడు అది వెలుగు కలిగింది. సో ఇప్పుడు ఆ వెలుగు ఏంటి? ఆమేన్. దేవుడు వచ్చాడు వాక్యంగా, ఆయన అంటే ఆ ఆలోచనగా ఉన్న దేవుడు ఇప్పుడు దృశ్య రూపంలోకి వచ్చాడు, అదే వాక్యం అంటున్నాం. ఇప్పుడు ఆ వాక్యం ఏం చెప్తోందంటే మాట పలికింది. ఆమేన్. ఏమని పలికిందంటే వెలుగు కమ్మని పలికింది. వెలుగు కమ్మని ఆ మాట పలికినప్పుడు ఇప్పుడు ఆ మాట నెరవేరింది, ఉనికిలోకి వచ్చింది, అదే వెలుగు అన్నది. హల్లెలూయా. సో ఇప్పుడు వెలుగు అంటే ఏంటి అంటే ఉనికిలోకి వచ్చినటువంటి మాట. ఆమేన్. నెరవేరిన మాటే వెలుగై ఉన్నది. హల్లెలూయా. వెలుగంటే ఏ వెలుగైనా సరే అది నెరవేర్చబడిన మాట అన్నది. ఆమేన్. సో బైబిల్లో నువ్వు ఎక్కడైనా చూడు, ఆమేన్, సో దేవుడు ఒక మాట చెప్పాడు అనుకో, ఆ మాట నెరవేరింది అనుకో, అది వెలుగై ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ ఒక కండిషన్ పెట్టింది. అదేంటనంటే ఆ వెలుగు ఉంది కదా, ఆ వెలుగులో నువ్వు నడిస్తే, ఆమేన్, ఆ వెలుగులో నువ్వు నడిస్తే నీవు రక్తంతో కడగబడతావు. ఆ వెలుగులో నడిచినంతసేపే నువ్వు రక్తం కింద ఉన్నట్టు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అది ఎక్కడుంది అని అంటే ప్రియ సోదరి సోదరులారా, బ్లడ్ మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. లైట్. యోహాను రాసిన మొదటి పత్రిక, మేము ఆయన వలన విని మీకు ప్రకటించుచు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధికులవుదాం, సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం ఆయన వెలుగులోనున్న మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము
గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన చూడండి, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ రక్తం కిందకి ఎలా వెళ్ళాలో చెబుతున్నాడు దేవుడు ఇప్పుడు. ఆమేన్. సో ఆ రక్తం కిందకి, ఆ రక్తంతో ఎలా కడగబడాలి అని అంటే, ఆమేన్, ఎలా కడగబడతామనంటే ఒకసారి అది 7వ వచనం క్లియర్గా చదవాలి. అయితే ఆయన, ఒక్క నిమిషం నేను చదువుతాను. ఆయన ఎలుగులోనున్న ప్రకారము, యోహాను కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అంటే మనము ఉందుము. ఓకే. ఎప్పుడు వెలుగులో నడిస్తే, ఆమేన్. సో వెలుగులో నడిచినప్పుడు, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. సో మనం రక్తం చేత కడగబడాలి అని అంటే, మన పాపాలన్నింటినీ కూడా మనం కడిగించుకోవాలనుకుంటే మనం ఎక్కడ నడవాలంట? వెలుగులో నడవాలా. హల్లెలూయా. సో ప్రియ సహోదరి సోదరులారా, మరి వెలుగు అంటే ఏంటి? ఆమేన్. వెలుగు అనగా దేవుడు ఒక మాట చెప్తే అది నెరవేరుతుంది, చూసావా? అదే వెలుగు అయినది. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ప్రతి కాలంలో కూడా, ఆమేన్, ఒక మాట ఇస్తూ ఉన్నాడు. ప్రతి కాలంలో కూడా దేవుడు ఆ కాలానికి సంబంధించిన వెలుగునిస్తూ ఉన్నాడు. ఆమేన్. సో యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎవరు అని అంటే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. అదేంది, యేసుక్రీస్తు ఎలా వెలుగయ్యాడు? ఆమేన్. ఎలా వెలుగయ్యాడంటే, ఇందా చెప్పాను కదా, దేవుడు ఒక మాట చెప్పాడు, అది నెరవేరింది. ఇప్పుడు అదేంటి? వెలుగు. హల్లెలూయా. దేవుడు వెలుగు కమ్మని పలికాడు, ఇప్పుడు అది వెలుగు వచ్చింది. సో దాన్ని ఏమంటున్నావు? దాన్ని వెలుగు అంటున్నాం. ఆమేన్. అలాగే దేవుడు ఇంకో మాట పలికాడు. ఏమనంటే, కన్యక గర్భవతి కుమారుని కనును. దేవుడు మనకి పలికిన మాట ఏంటది? కన్యక గర్భవతి కుమారుని కన్ను అన్నాడు. ఆ మాట 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ గర్భంలో నెరవేరింది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడు. సో ఇప్పుడు యేసు ప్రభు ఎవరనంటే వెలుగై ఉన్నాడు. ఆమేన్. ఎందుకు? పలుకబడిన మాట ఇప్పుడు దృశ్యరూపంలోకి వచ్చింది. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఎవరంటే వెలుగై ఉన్నాడు. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ప్రతి కాలానికి కూడా దేవుడు కొన్ని వాక్యాలను ఇస్తూ వచ్చాడు, కొన్ని ప్రవచనాలని ఇస్తూ వచ్చాడు. ఆమేన్. సో నోహు కాలంలో నోహు ఎవరంటే ఆ కాలానికి వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. సో అలాగే మోషే ఎవరంటే మోషే ఆ కాలంలో వెలుగై ఉన్నాడు. ఎందుకంటే మోషే గురించి దేవుడు ముందుగానే ప్రవచనం ఇచ్చాడు, మాట ఇచ్చాడు. ఏమని? మీకు నేను ఒక రక్షకుడిని నేను పుట్టిస్తాను. ఆమేన్. సో మీరు మీ మధ్యలో నేను పుట్టిస్తాను, అతడు మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొస్తాడని చెప్పి దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఆమేన్. ఆ మాట నెరవేర్పు ఎవరంటే మోషే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మోషే ఎవరంటే ఆ కాలానికి వెలుగై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు రక్షించబడాలి అంటే, వాళ్ళ పాపాలకి పరిహారం రావాలి అంటే, వాళ్ళ పాపాలు కడగబడాలంటే ఇప్పుడు ఆ కాలంలో వెలుగైనటువంటి ఆ వెలుగులో వాళ్ళు నడవాలా. హల్లెలూయా. అందుకోసమే మోషే వెలుగైనాడు కాబట్టి మోషేని ఎవరైతే నమ్మారో వాళ్ళు రక్షించబడ్డారు. హల్లెలూయా. సో 20 లక్షల మంది ప్రయాణం అయ్యారు మోషేతో పాటు. కానీ ఎంతమంది నమ్మారు ఆ వెలుగుని? 2 మాత్రమే నమ్మారు. కాబట్టి ఆ 2 కానాను దేశం రక్షించబడ్డారు. హల్లెలూయా. అలాగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి కాలానికి కూడా తన మాటను వాగ్దానం చేశాడు, తన యొక్క ప్రవచనాన్ని ఇస్తా వచ్చాడు. ఇప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మన కాలానికి కూడా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రతి కాలానికి కూడా దేవుడు ఒకటి ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. సో ఆ కాలానికి నెరవేర్చబడినటువంటి వాక్యం ఎవరనంటే ఆ కాలానికి వెలుగై ఉన్నది. ఆమేన్. సో ఆ వెలుగును ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క విధానమైనది. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఈ కాలంలో కూడా దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. సో అదేంటంటే మలాకి 4వ అధ్యాయము
5-6 వచనాల్లో దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, ఇదిగో కొయ్య కాలువలే ఈ భూమి కాలిపోబోతా ఉంది. ఆమేన్. సో దాని నుంచి మిమ్మల్ని రక్షించడం కోసము, ఆమేన్, ఈ భూమిని శపించకుండా మిమ్మల్ని రక్షించడం కోసము నేను మీ యొద్దకి ఏలియాను పంపుదును. హల్లెలూయా. తండ్రుల హృదయాన్ని పిల్లలతోటి తిప్పడానికి, పిల్లల హృదయాన్ని తండ్రులతోటి తిప్పడానికి ప్రవక్త యొక్క ఏలియాను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా. అది ఈ కాలంలో నెరవేరిన వాక్యమైనది. అది ఈ కాలానికి వెలుగై ఉన్నది. హల్లెలూయా. సో ఈరోజు ఈ కాలంలో మనము రక్తం కింద ఉండాలి అని అంటే, రక్తం చేత కడగబడాలి అని అంటే, మన పాపాలన్నింటినీ కూడా పరిహారము రావాలి అని అంటే మనము ఆ వెలుగులోకి రావాలా. ఆమేన్. సో ఆ వాక్యం యొక్క నెరవేర్పు ఏదైతే ఉందో, ఆ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్తని మనం చూడగలగాల, ఆ ప్రవక్తని మనం నమ్మాలి. అప్పుడే నువ్వు వెలుగులో నడిచినట్లు లెక్క. హల్లెలూయా. అదేంది, యేసుప్రభు నమ్మితే సరిపోద్ది కదా. ఆమేన్. ఇంకొకడు ప్రవక్త వస్తాడంటే ఆ ప్రవక్త నమ్మితేనే అంటున్నారు ఏంటి? అది బైబిల్ విధానం. ఆమేన్. ఇప్పుడు మోషే కాలానికి వచ్చేసరికి, మోషే కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఒకప్పుడు జలప్రళయం వచ్చిందని మేము విన్నాం. ఆ జలప్రళయంలో ఓడగట్టమని దేవుడు చెప్పాడు. సో అది దేవుని మాటే. ఆమేన్. సో అది దేవుని మాట కాబట్టి ఆ మాటను ఇప్పుడు మేము నెరవేరుస్తాం. మోషే, మేము ఐగుప్తులో నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటికి రావడానికి ఇప్పుడు మేము ఓడగడతామంటే ఎట్టుంటుంది? అది కూడా దేవుని మాటే కదా. ఆమేన్. ఓడ కట్టమన్నది దేవుని మాట. నువ్వు దాన్ని తీసుకుని మోషే కాలంలో అప్లై చేస్తే, మోషే కాలంలో దాన్ని ఓడగట్టడానికి ప్రయత్నం చేస్తే అది పని చేయదండి. ఎందుకంటే మోషే కాలానికి వెలుగు ఎవరంటే మోషేనే, నోహు కాదు. సో ఆ వెలుగులోనే మనం నడవలసి ఉన్నది. ఆ కాలానికి పంపబడిన వెలుగులో మనము నడవాలా. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ఆ కాలానికి వెలుగై ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని మాత్రమే నమ్ముతాం. ఆయన ఎవరు పంపించిన మేము నమ్మమని చెప్పంటే కుదరదు. హల్లెలూయా. ఎందుకనంటే బైబిల్లో యేసుప్రభు స్వయంగా చెప్పాడు ఏమనంటే, నేను ఎవరినైతే పంపుతానో, ఆమేన్, నేను పంపిన వాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు. హల్లెలూయా. నేను పంపిన వాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నారు. ఒకవేళ నేను పంపిన వాడిని తిరస్కరిస్తే నన్ను తిరస్కరించినట్టు. ఆమేన్. సో కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఒక వ్యక్తిని పంపించాడు ఈ కాలంలో. ఆమేన్. ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రవక్తను అంగీకరిస్తే ఎవరిని అంగీకరిస్తున్నట్టు? ఆయన కాదు, ఆ ప్రవక్తను కాదు, ఆ మనిషిని కాదు, కానీ దేవుణ్ణి అంగీకరిస్తున్నట్టు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ కాలానికి దేవుడు పంపినటువంటి వెలుగులు మనం నడవాలా. అలా నడవటమే రక్తం కిందకి రావటము, అలా నడవటమే రక్తంతో కడగబడటం. హల్లెలూయా. సో ఈరోజు రక్తంతో కడగబడటం అంటే అర్థమైంది కదా. అదేంటంటే ఈ కాలానికి పంపబడినటువంటి వాక్యము, ఈ కాలానికి పంపబడినటువంటి వెలుగులో మనం నడిచినప్పుడే యేసుక్రీస్తు రక్తాన్ని మనం కలిగినట్టు. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఒకప్పుడు నోహు కాలంలో జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం నుంచి మనుషులు తప్పించుకోవాలి అంటే, రక్షించబడాలంటే ఆ కాలానికి వెలుగైనటువంటి నోహు చెప్పినట్టుగా ఓడ కట్టబడింది. ఆ ఓడలోకి వస్తేనే రక్షించబడ్డారు. ఆమేన్. కొంతమంది అతి మేధావులు ఉన్నారంట ఆ కాలంలో. దేవుడు ఓడ కట్టమన్నాడు కాబట్టి మేము కూడా ఓడ కొట్టుకుంటాం, మాత్రమే కొట్టుకుంటాం ఓడ. ఆమేన్. నోహు కట్టిన వాడే ఎందుకు మేము ఎక్కాలా? హల్లెలూయా. నోహు కట్టిన వాడే ఎందుకు మేము ఎక్కాలి అని చెప్పి వాళ్ళ సొంతగా ఓడలు తయారు చేసుకున్నారంట. జలప్రళయం వచ్చినప్పుడు అవన్నీ కూడా బద్దలైపోయినాయి. కేవలము ఆ గడి వర్తమానికుడు కట్టినటువంటి నోహు ఓడ మాత్రమే నిలబడింది. హల్లెలూయా. సో అందులో ఉన్న వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. ఆమేన్. సో అలాగే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఇప్పుడు ఆ కాలంలో 8 మందిని దేవుడు రక్షించాడు జలప్రళయంలో నుంచి. ఆమేన్. ఎందుకంటే ఆ వెలుగుని వాళ్ళు అంగీకరించారు కాబట్టి. ఆమేన్. ఆ తర్వాత మోషే కాలం వచ్చింది. మోషే కాలం వచ్చినప్పుడు మోషే చెప్పినట్టుగా ఎవరైతే ఆ గొర్రె పిల్లని
వధించారో, ఎవరైతే ఆ రక్తాన్ని పూసుకున్నారో, ఆమేన్. సో ఆ వెలుగు, ఆ కాలానికి పంపడినటువంటి వెలుగు ఎవరంటే మోషే ఉన్నాడు. ఆ మోషే చెప్పిన వెలుగులో ఎవరైతే నడిచారో, అనగా ఆ వాక్యాన్ని ఎవరైతే అంగీకరించారో వాళ్ళందరూ కూడా ఆ ఐగుప్తు నుంచి విడుదల పొందారు. ఆమేన్. సో ఇంకా ఎవరైతే పూర్తిగా విశ్వసించారో వాళ్ళు కనాను దేశానికి, వాగ్దాన భూమికి చేరారు. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరీ సోదరులారా, మరి ఈ రోజుల్లో ఒక ప్రవక్తని దేవుడు పంపించాడు, వాగ్దానం ఉంది, వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానం ప్రకారంగా వచ్చిన ప్రవక్తని మేము నమ్మకపోతే మాకు నష్టం ఏంటి? ఆమేన్. ఎందుకనంటే ఏంటి ఆ నష్టం ఏంటంటే ప్రియ సోదరీ సోదరులారా, ఆ రోజు జలప్రళయంతో ముంచిన దేవుడు ఈరోజు అగ్నితో ఈ భూమిని కాల్చబోతున్నాడు. ఆమేన్. అగ్నితో ఈ భూమిని కాల్చబోతున్నాడు. ప్రియ సోదరులారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంది. ఆమేన్. సో మీరు చదువుకోండి. ఈ భూమి, ఈ వాతావరణం ఇదంతా కూడా కాలిపోయి, ఆమేన్, ఈ భూమిలో నుంచి భూకంపం వచ్చి ఈ భూమి బద్దలైపోయి కింద నుంచి లావ పొంగి పైన ఉన్నటువంటి ఆ వాయువులన్నీ కూడా తగలబడి ఈవెన్ సముద్రం కూడా మండిపోయి ఈ భూమి అంతా కూడా కాల్చబడబోతూ ఉంది. సో ఇందులో ఆ సమయంలో ఒకడు కూడా ఇంక తప్పించుకోలేడు. సో దాన్ని తప్పించుకోవాలంటే, హల్లెలూయా, ఆ అగ్ని నుంచి తప్పించబడాలంటే దానికంటే ముందు దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తా ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. సో ఈరోజు ఆ అగ్ని నుంచి తప్పించుకోవాలంటే ఈ కాలానికి పంపబడినటువంటి ప్రవక్తని మనం అంగీకరించాలా. ఈ కాలానికి దేవుడు వాగ్దానం చేసినటువంటి వెలుగుని మనం అంగీకరించాలా. అప్పుడు మాత్రమే మనం తప్పించుకుంటాము. హల్లెలూయా. ఇవన్నీ మాకు అనవసరం అండి. మాకు యేసు ప్రభువు ఉన్నాడు, మాకు పౌలు గారు ఉన్నాడు, మాకు అపోస్తలులు ఉన్నారు అని చెప్పి మనం ఎంత మాట్లాడినా సరే, ప్రియ సోదరీ సోదరులారా, వాళ్ళందరూ కూడా వాళ్ళ కాలంలో వెలుగులో ఉన్నారు, కానీ ఈ కాలంలో వాళ్ళు వెలుగు కాదు. ఆమేన్. సో నువ్వు మోషే కాలంలో నోహ ఓడగట్టేట్టుగా ఓడగడితే అది ఎంత తప్పు అవుతుందో, ఈరోజు ఈ కాలంలో నీకు పంపబడినటువంటి ప్రవక్తను నువ్వు అంగీకరించకుండా అంతకుముందున్నటువంటి వాక్యాన్ని మేము స్వీకరిస్తాం, ఇక మేము దేన్ని కూడా స్వీకరించమని చెప్పి నువ్వు అంటే ఆ అగ్ని కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ అగ్ని గంధకాలతో నువ్వు కాల్చబడతావు. సో కాబట్టి దాని నుంచి తప్పించుకోవాలంటే ఈ కాలానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ మార్గం ఏంటంటే ఈ కాలానికి ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. ఆ ప్రవక్తని మనం నమ్మాలి. ఆ నమ్మటమే ఆయన వెలుగులో మనం నడవటం అన్నది. అలా నడిచినప్పుడు మనం యేసుక్రీస్తు రక్తంతో కడగబడతాం. యేసుక్రీస్తు రక్తంతో కడగబడినప్పుడు మనకేమవుతుంది అని అంటే, ప్రియ సోదరీ సోదరులారా, కడగబట్టం అంటే ఏంటి? యేసుక్రీస్తు రక్తంతో కడగబట్టం అంటే ఏంటి అంటే ఆ రక్తంలో ఉన్నటువంటి జీవము, ఆ రక్తంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అది మన మీదకి వస్తుంది. హల్లెలూయా.